సో మనం చేయాల్సింది ఏంటి, యాజ్ డాక్టర్స్, యాజ్ స్పెషలిస్ట్స్, యాజ్ ప్రాక్టీషనర్స్, ఈ క్యాన్సర్ అనేది రిస్క్ గ్రూప్ ఏంటి? అందరికీ రాదు క్యాన్సర్. ఇప్పుడు ఒక 100 పేషెంట్స్ విత్ లివర్ డిసీజ్ ఉన్నారనుకోండి, అది రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి చాలా మైల్డ్గా ఉంటుంది, కొంతమందికి ఏదో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో రకరకాల రీజన్స్తో లివర్ డిసీజ్ వస్తుంది. వీళ్ళందరికీ రిస్క్ ఉండదు. ఒక హై రిస్క్ గ్రూప్ ఉంటుంది, సిరోసిస్, వైరల్ ఇన్ఫెక్షన్, అన్కంట్రోల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్, అన్కంట్రోల్డ్ ఆల్కహాల్ ఇంటేక్. ఈ స్పెసిఫిక్ రిస్క్ గ్రూప్స్లో మనం కనుక రెగ్యులర్గా 6 నెలలకు ఒకసారి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసామనుకోండి, ఈ లివర్ క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లో గుర్తుపట్టడం సాధ్యమవుతుంది. అండ్ ఎనీ క్యాన్సర్, ఇప్పుడు బ్రెస్ట్కి మీరు వినే ఉంటారు, బ్రెస్ట్కి మ్యామోగ్రఫీ అని చేస్తారు. సో రిస్క్ గ్రూప్ ఏంటి? ఉమెన్ ఏజ్ 40 to 65 years. ఈ ఏజ్ గ్రూప్లోకి వచ్చినప్పుడు ఒక 20-year-old ఉమెన్కి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, వేరే రిస్క్ ఏజ్తో పెరుగుతుంది. సో 40 to 65. సో ఆ రిస్క్ ఏ టైంలో మనకి ఈ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, జబ్బు ఏ దిశల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, ఆ గ్రూప్ని మనం గుర్తుపట్టి ఆ గ్రూప్కి రెగ్యులర్ టెస్ట్ చేస్తే అర్లీగా డయాగ్నోస్ చేయడం వీలు పడుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.